పెద్దలరా మిత్రులరా, వేసవి కాలం వస్తూ ఉంది. జనరల్గా భారతదేశంలో 3 కాలాలు ఉంటాయి: వర్షాకాలం, చలికాలం, వేసవికాలం. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వర్షాకాలం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి శీతాకాలం. మార్చి, ఏప్రిల్, మే. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వేసవికాలం కిందకి వస్తాయి. మళ్ళీ చెప్తాను: జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇవి వర్షాకాలం. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి చలికాలం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఇది సీజనల్గా చూసుకున్నాడు భారతదేశంలో వేసవికాలంగా ఉంటుంది. సో అయితే ఫారెస్ట్లను నరికేయటం, అదేవిధంగా ఏదైతే ఉన్నదో ప్రకృతిని పరిణామాన్ని దెబ్బతీయటం, ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి, ఓజోన్ పొరకు చుల్లిపడ్డది, క్యూటో ఒప్పందం ప్రకారం రకరకాలైనటువంటి వాయువులు రిలీజ్ అవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో మనం చూస్తూ ఉన్నాం వేసవికాలంలో దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్రలతో 50 డిగ్రీలు రికార్డులు పోతున్నాయి. మా ఖమ్మం కూడా రీచ్ అవుతూ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులకు తక్కువ లేదు, చాలామంది చనిపోతున్నారు. గ్లోబల్ వార్మింగ్ వస్తూ ఉన్నది. వీటన్నిటికి కారణం ఏంటి? మనం ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించాలి. కరెంటు ఏసీలు పెట్టుకొని 2 ఏసీలు పెట్టుకునే దానికంటే ఒక మామిడి చెట్టు కింద ఉంటే 100 ఏసీలతో సమానం. సో మనం చెట్లు నాటుకునే కార్యక్రమాన్ని మనం చేయలేకపోతూ ఉన్నాం. మొక్కలు పెంచుకునే కార్యక్రమాన్ని మనం చేయలేకపోతున్నాం. అడవిని రక్షించుకునే కార్యక్రమాన్ని చేయలేకపోతున్నాం. 2070 సంవత్సరం నాటికి భూమి జీవరాశి మనుగడకే ముప్పని శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. సరే, అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదులే, కానీ టెంపరేచర్స్ లెవెల్ పెరిగితే ఇందుకోసం మనం చేయాల్సిందల్లా అడ్డగోలుగా పెట్టుబడిదారులకి, క్యాపిటలిస్టులకి భూగర్భ వనరుల్ని అప్పజెప్పేసి, పెట్టుబడిదారులకు అప్పజెప్పేసి, గ్లోబల్ మల్టీనేషనల్ కప్పులకు అప్పజెప్పేసి, చెట్లన్నీ కొట్టేసి, ఫారెస్ట్లన్నీ నరికేసి, ఖనిజ వనరులన్నీ దొబ్బి బొందలగడ్డలు చేసి, మనుషులకే కష్టం ఉంటే మరి జీవరాశి అనేక రకాలైనటువంటి చీమల దగ్గర నుంచి మనం చూసుకుంటే ఏనుగుల దాకా ఉన్నాయి. మరి వీటి జీవరాశి యొక్క పరిస్థితి ఏందనేది మనం ఇలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనేది ఇలా చెప్పదలుచుకున్నాను. సో భూమి మీద అత్యధిక రికార్డు టెంపరేచర్స్ 56.7 డిగ్రీలు అని చెప్తున్నారు. అమెరికాలో కాలిఫోర్నియా డెత్ వ్యాలీలో 2013లో జూలై 10న 56.7 డిగ్రీలుగా రికార్డ్ అయినట్టుగా. దాని తర్వాత మహారాష్ట్ర నాగపూర్లో ఉష్ణోగ్రత దీని దగ్గరగా 2024 మే 29న 52.3 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉందని. చెట్లు పెంచుకోండి రా, ఒక మామిడి చెట్టు, ఒక యాప చెట్టు, ఒక రాగి చెట్టు, ఒక మర్రి చెట్టు పెంచుకోండి. నీటికి మనుషులకే కాదు, ఇతర జీవరాశికి ఆక్సిజన్ ఇస్తుంది, పనులను ఇస్తాయి, నీడనిస్తుంది. టెంపరేచర్లో కూడా లెక్కలోదే కాదు. మీరు చెట్టు కింద కూర్చొని చూడండి. ఎందుకోసం న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ మొదటి నుంచి చెప్తా ఉంది. న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ మీ జీవితకాలంలో కనీసం 5 మొక్కలు నాటండి అనేది. 5 మొక్కలు నాటిన అనేది ఫండమెంటల్ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సంబంధించి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో 2016లో రాజస్థాన్లో పలోడిలో 51 డిగ్రీలు, 2019లో రాజస్థాన్లో చూరులో 50.8 డిగ్రీలు, 50.8 డిగ్రీస్. 56లో హర్యానాలో సిర్సాలో 50.3 డిగ్రీలు. భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఇట్లా ఉన్నాయి పరిస్థితులు. సో ఓవర్ హీట్ పెరుగుతూ ఉన్నది. భూమి సగటు టెంపరేచర్ 15 డిగ్రీ సెంటీగ్రేడ్ కొన్ని దశాబ్దాలుగా ఇది క్రమంగా పెరుగుతూ ఉన్నది. నాసా ప్రకారం భూమిపై సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 1880 నుండి కనీసం 1.1 డిగ్రీ సెల్సియస్కి వచ్చింది. మానవ శరీరం సాధారణంగా 37.5 డిగ్రీలు ఉంటుంది, అంటే 98 సెంటీగ్రేడ్. సో సక్రమంగా పనిచేస్తుంది. బయట ఉష్ణోగ్రతలు పెడితే శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది, రక్తనాళాలు ఎక్కువగా తెరుచుకుంటే బీపీ తగ్గుతుంది, దీనివల్ల గుండె భారం పెరుగుతుంది, శరీరానికి రావాల్సిన రక్త సరఫరా డిఫరెన్సెస్ వస్తాయి. సో రక్తపోటు పెరుగుతుంది, అవయవాలకు సంబంధించినటువంటి రక్తం చేరుకోదు, హార్ట్ సమస్యలు, నరాల సమస్యలు, గుండె సమస్యలు, ఇంకా అనేక రకాలైనటువంటి అనారోగ్యాల సమస్యలు, వడదెబ్బకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఎండ తీవ్రత పెరిగినా కొద్దిగా ఇక నిర్మాణ రంగంలో పనిచేసే వలస కూలీలు, దినసరి కూలీలు అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కార్మికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్, గ్రాసరీ, ట్రాన్స్పోర్ట్ ఉద్యోగులకు సంబంధించి ఇది జీవనోపాధి మీద ప్రభావం పడుతుంది. వడదెబ్బతో ఉపాధి హామీ కూలీలు వడదెబ్బ తగిలినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. నేచర్ కమ్యూనికేషన్ నివేదిక ప్రకారం హీట్ కారణంగా, అంటే టెంపరేచర్స్ కారణంగా భారతదేశంలో ప్రతి ఏడాది $101 బిలియన్, అంటే 7,73,064 కోట్లు దీన్ని కోల్పోతున్నట్టుగా, సంపదను కోల్పోతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇది అత్యధికంగా పెరుగుతున్న వేడి, అంటే మనం వర్షాలు, తుఫాన్ల వల్ల నష్టం ఉంది, ఓవర్ హీట్ వల్ల కూడా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. శ్రమ గంటలు 2030 నాటికి ఏదైతే ఉన్నదో సుమారు
2.54.5 జీడిపిని 2.54.5 జీడిపిని ప్రమాదంలో పడేస్తాయని చెప్పేసి సో 2020 నాటికి మెక్సికో నివేదిక పేర్కొంటుంది. సో ఇది పరిస్థితి. జీడిపికి 2.54 జీడిపిని డిఫెన్స్లో పడేస్తాయని సారాంశంగా ఉన్నది. సో 2.5 నుంచి 4.5 వరకు ఇది ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. 2030 నాటికి ఇది 15% పెరుగుతుందని, గ్లోబల్ వార్మింగ్ 95% ప్రజలే ప్రధాన కారణమని. వస్తున్నాయి కదా, బొందలగడ్డలు చెట్లు నరుగుతారు, అడవులు నరుగుతారు, ఖనిజాల వనరులు దొవుతారు, బొందలగడ్డలు చేస్తారు, చెట్లు ఉండవు, ఖనిజ వనరులు ఉండవు, ఎడారి చేసేస్తారు. మళ్ళీ ఎక్కడ లేని ఇది ఈ 2000 సంవత్సరాలు, ఈ 1000 సంవత్సరాల నుంచి కథ నడుస్తూ ఉంది. బహుళజాతి సంస్థలు, పెట్టుబడిదారులు, వ్యాపారస్తుల వల్ల ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇది పరిస్థితి. సో ఎక్కువగా ఇంధనాన్ని మండించి తయారు చేయడంలో కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ గాల్లో కలుస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించే అడవులు ప్రతి ఏడాది సుమారు 12 మిలియన్ హెక్టార్లు వరకు ఉన్నాయి. కార్లు, ట్రక్కులు, ఓల్డ్ విమానాలు అధిక వాడకంతో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. లేకుండా పంటల్లో పండించడానికి కూడా మితిమీరిన ఎరువులు వాడటం వల్ల కూడా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. సో మరికొన్ని గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణం కలుస్తున్నాయి. వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ IPCC 2023 మార్చిలో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గ్రీన్ హౌస్ వాయువులో గ్లోబల్ వార్మింగ్ కారణం అని చెప్పేసి, కర్బన ఉద్గారాలు పెరగటం ఒక సమస్యగా ఉన్నదని చెప్పేసి, సో మిథైన్, నైట్రస్ ఆక్సైడ్, గ్రీన్ హౌస్ వాయువులు పెరగటం వల్లే టెంపరేచర్లు పెరుగుతాయి, ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే భూమి మీద జీవుల మనుగడ ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. సో ఇది మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.